విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతం మల్కాపురంలో జరిగిన హత్యా ఘటనపై వివరాలు వెల్లడిస్తున్నారు సిఐ విద్యాసాగర్. ఘటనకు సంబంధించి మరిన్ని విషయాలు ఆయన మాటల్లోనే. ఈ నెల 4వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో మర్డర్ జరిగిందండి. అది జరిగిన ప్లేస్ ఏంటంటే వెంకన్నపాలెం మల్కాపురంలో. ఇది ఏంటంటే కంప్లైంట్ సరిపల్లి గోపి అన్నట్టు కంప్లైంట్ ఇచ్చారు. సరిపల్లి గోపికి ఇందులో ముద్దాయి సరిపల్లి పవన్ సాయి అండి. పవన్ సాయి కుర్రోడే. సరిపల్లి గోపికి అన్న కొడుకే ఈ పవన్ సాయి. సరిపల్లి గోపికి 3 అన్నదమ్ములు, ఒక అత్త ఉంది, వరలక్ష్మి అని అత్త. అందులో పెద్ద అన్న సింహాచలం కొడుకు ఇతను. రెండో అన్న వాసు అన్నప్పుడు చనిపోయిన వ్యక్తి వాసు, మర్డర్ చేయబడిన వ్యక్తి. మూడో వాడు గోపి. అయితే గోపి వరలక్ష్మి కూతుర్నే పెళ్లి చేసుకున్నాడు. ఈ మధ్యకాలంలో మొన్న 2వ తేదీ సాయంత్రం వరలక్ష్మి చనిపోయింది కేజీహెచ్లో. వరలక్ష్మి చనిపోయిన తర్వాత ఆవిడ ఒక ఇల్లు ఉంది. ఆ ఇంటిని వరలక్ష్మి కొడుకు ఉన్నాడు, కొడుకు దుర్గాప్రసాద్ అని, అతనే తలకొరువు పెట్టాడు. దుర్గాప్రసాద్ భార్య దేవి అని ఉంది. దేవి ఇతని అక్క అనమాట. ముక్తాయి తాలూకా పవన్ సాయి తాలూకా అక్క. అయితే ఆ రోజు దాపసారిక కార్యక్రమాలు అయిపోయిన తర్వాత వీళ్ళందరూ కూడా ఇంటికి వచ్చారు. రాత్రి మళ్ళీ కంప్లైంట్ దుర్గాప్రసాద్ ఆ అక్కింటి దగ్గరికి వెళ్ళి అదే ఇంట్లో పైన ఉంటున్నాడు ఈ దుర్గాప్రసాద్ కొడుకు, అంటే వరలక్ష్మి కొడుకు దుర్గాప్రసాద్ అక్కడే ఉంటున్నాడు పైన. దుర్గాప్రసాద్తో ఆ ఇంట్లో కొంతసేపు మందు తాగారు. మందు సరిపోలేదని ఇంకా దుర్గా బార్కి వెళ్ళి అక్కడ కూడా మందు తాగారు ఇద్దరు, కంప్లైంట్ను దుర్గాప్రసాద్ వరలక్ష్మి కొడుకు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత వీళ్ళు ఈ ఆస్తి గురించి, వరలక్ష్మి ఉంటున్న ఇంటి గురించి నాకు కావాలి, వరలక్ష్మి కూతురు భర్తం కాబట్టి మాకు ఇవ్వండి, మీ ఇద్దరికి అన్నదమ్ములు ఇద్దరికి 2 ఇళ్ళు ఉన్నాయి, నాకు ఒక ఇల్లు ఇవ్వండి అని చెప్పి ఇతను వాళ్ళతో గొడవ పడ్డాడు. ఆ సమయంలో ఆ వరలక్ష్మి కొడుకు దుర్గాప్రసాద్ని వాళ్ళు కొట్టడం జరిగింది. చిన్న గొడవ జరిగింది ఆర్గ్యుమెంట్. అప్పుడు వరలక్ష్మి దుర్గాప్రసాద్ భార్య అయిన దేవి, అంటే వీళ్ళ అక్క, ఇతనికి ఫోన్ చేస్తే ఇతను దొండపతిలో ఉంటాడు. ఇతను వీళ్ళ మదరు, వీళ్ళ మేనమామ, వీళ్ళ ముగ్గురు వచ్చారు రాత్రి 10:40 ఆ టైం. వచ్చినప్పటికీ ఇంకా అక్కడ మాటల యుద్ధం జరుగుతుంది. వీళ్ళ మదర్కి కూడా వాడు చనిపోయిన వాసు తిట్టడం వల్ల ఏంటంటే ఆ కోపంలో ఇతడు అతనిపై పిడిగుడ్లు తిట్టాడు. వాసుపై పిడిగుడ్లు తింటే వాసు ఏంటంటే అక్కడ మట్టి, ఈ సిమెంట్ రోడ్డు ఉంది, ఈ చాలా బలంగా మొఖం మీద గుద్దాడు. దానివల్ల అతను అప్పటికే అతని హెల్త్ ప్రాబ్లం ఉండటం వల్ల ఇతను గుడ్డులకి అతను పడిపోయాడు రోడ్డు మీద. గోడకు కూడా తగిలింది అతను తల, బ్యాక్ సైడ్ గోడకు తగిలి మళ్ళీ భూమి మీద కూడా పడిపోవడం వల్ల అతని తల వెనక